రైతు సోదరులకు స్వాగతం. ముఖ్యంగా మిర్చి సాగు చేసిన రైతులు చాలామంది ప్రస్తుతం ఉన్న ధరల్లో మిర్చి పంట అమ్ముకోవాలా, కోల్డ్ స్టోరేజీల్లో పెట్టుకోవాలా తేల్చుకోలేక సతమతం అవుతూ ఉన్నారు. ఎవరైతే రైతులు కొంతవరకు ఒక సంవత్సరం వరకు డిసెంబర్ వరకు హోల్డ్ చేసుకునే కెపాసిటీ నిల్వ చేయగల సామర్థ్యం ఉందో ఆ రైతులంతా ఇప్పుడున్న ధరలో 10,000, 11,000, 12,000కి అమ్ముకోవాలా, కోల్డ్ స్టోరేజ్లో పెడితే ఏదైనా కనీసం ఒక 4-5 వేలు అదనంగా ధర వచ్చే అవకాశం ఉందా చెప్పాలంటూ చాలామంది అడుగుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం చివరి కోత కాయలు అయితే కొన్ని వెరైటీస్ అయితే 8,000కి కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇక తేజ లాంటి వెరైటీస్ అయితే గ్రామీణ ప్రాంతాల్లోనే 12,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ యార్డ్లో అయితే 13,000 దాకా ధర దక్కుతా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కింటాకి 11,781 మద్దతు ధర ప్రకటించినా ఇప్పటి వరకు ఒక కాయ కూడా కొనుగోలు చేయలేదు. చివరి కోతలు కనుక ఇక టచ్ అయినాయి అంటే అవి కొంచెం షార్ట్గా ఉంటాయి కాబట్టి ధరలు మరొక 1,000 రూపాయలు కట్ అయ్యే అవకాశం ఉంది అన్ని వెరైటీస్లో. ఇక ధరలు పెరుగుతాయా లేదా అనే విషయం మాత్రం జూన్ తర్వాత మాత్రమే తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే కోల్డ్ స్టోరేజీలు 80% నిండాయి. ఈ రాబోయే 20-30 రోజుల్లో ఆ మిగతా ఖాళీ ఏదైతే ఉందో అది కూడా ఫిల్ అవుతుంది. గత సంవత్సరం స్టాక్సే ఇంకా 18 లక్షల టిక్కెలు ఉన్నాయి, కొత్త సరుకు వచ్చి పడింది. ఎక్స్పోర్ట్స్ లేకుండా ధరలు పెరగడం సాధ్యం కాదు. చైనా నుంచి ఎక్స్పోర్ట్స్ వస్తాయా లేదా అనే విషయం ఎవరు చెప్పలేరు. ఇక ప్రస్తుతం మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ముందుగా తేజ వెరైటీ గుంటూరు మిర్చి యార్డ్లో డౌన్ సైడ్లో 12,000, మీడియం అయితే 13,000, ఇక మంచి సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే 15,000. అవి ఎక్కడన్నా 1-2 రైతులకే దక్కుతా ఉంది. ఇక గ్రామాల్లోనే 12,000 దాకా కొనుగోలు చేస్తున్నారు, కళ్ళంలోనే పొలాల్లోనే. ఇక బంగారం వెరైటీ అయితే 11,000, 12,000, 12,500 దాకా కొనుగోలు చేస్తున్నారు. ఎల్లో గోల్డ్ 18,500, 20,000, 23,200 దాకా హైయెస్ట్ మంచి సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే కొనుగోలు చేస్తూ ఉన్నారు. షార్కులు 11,000, 11,500, 12,000, 13,000 సుపీరియర్ క్వాలిటీస్ ఎక్కడన్నా మార్కెట్ యార్డ్ మొత్తం మీద 14,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. ఇక రోమి 26 అయితే డౌన్ సైడ్లో 10,500, మీడియంగా ఉంటే 11,000, మంచి సుపీరియర్ క్వాలిటీస్ కానీ దొరికితే 12,000 దాకా బేరాలు జరుగుతూ ఉన్నాయి. ఇక ఆర్మూర్ వెరైటీ అయితే 9,500, 10,000, మీడియంగా ఉంటే 11,000, మంచి సుపీరియర్ క్వాలిటీస్ కానీ దొరికితే 12,000 కొనుగోలు చేస్తున్నారు. 3-5 బ్యాడ్కి 11,000, మీడియంగా ఉంటే 12,000, మంచి సుపీరియర్ క్వాలిటీస్ కనుక దొరికితే 13,200 దాకా బేరాలు జరుగుతూ ఉన్నాయి. ఇక 3-4-1 అయితే 12,000, మంచి మీడియం క్వాలిటీస్ అవి కనుక ఉంటే 14,000, సుపీరియర్ క్వాలిటీస్ దొరికితే 15,000, 15,200 దాకా బేరాలు జరుగుతున్నాయి. ఇక 5531 సింజంటా గుంటూరు మిర్చి యార్డ్లో డౌన్ సైడ్లో 11, మీడియం అయితే 12,000, సుపీరియర్ క్వాలిటీస్ మంచి క్వాలిటీస్ కనుక దొరికితే 13,000 దాకా బేరాలు నడుస్తూ ఉన్నాయి. ఇక నెంబర్ 5 వెరైటీ అయితే గ్రామీణ ప్రాంతాల్లో అయితే కళ్ళాల్లో 10,000 కొనుగోలు చేస్తున్నారు, మార్కెట్ యార్డ్లో 11,000, కొంచెం మీడియం ఉంటే 12,000, సుపీరియర్ క్వాలిటీస్ కనుక దొరికితే 13,000, 13,500 ఎక్కడన్నా 1-2 దొరుకుతూ ఉన్నాయి. 1081 మిర్చి కోల్డ్ స్టోరేజీల దగ్గర చాలామంది పెడుతూ ఉన్నారు. కోల్డ్ స్టోరేజీల్లో గుంటూరు యార్డ్లో అయితే 11,000, 12,000, 13,000 దాకా నడుస్తూ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కళ్ళాల్లో పొలాల దగ్గరే 10,000, 10,500 దాకా కొనుగోలు చేస్తున్నారు. కర్నూలు డీడీలు అయితే చివరి కోత కాయలు కర్నూలు డీడీలు కనుక అయితే 8,500, కొంచెం బారుగా ఉంటే 9,000, మీడియంగా ఉంటే 10,000, సుపీరియర్ క్వాలిటీస్ ఎక్స్ట్రాడినరీ ఉంటే 11,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. ఇక తాళ అయితే 5,000, 6,000, 4,000, 4,500 కూడా నడుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో చివరి కోత కాయలు ఇంకా టచ్ అయితే ఇంకా షార్ట్గా ఉంటాయి కాబట్టి ధర మరింత తగ్గే అవకాశం ఉంది. ఈ సీజన్లో ఈ ధరల్లో కొంచెం షార్ట్ తగులుతూ ఉంది చివరి కోత కాయల్లో. ఇక మరలా ధర పెరుగుతుందా లేదా అనేది చైనా వాడు ఆర్డర్ పెడితే తప్ప సరుకు కదిలే అవకాశం లేదు. వచ్చే ఏడాది మిర్చి సాగు విస్తీర్ణం రైతు సోదరులు ప్రతి ఒక్కరూ ఎవరికి వారే సగం తగ్గించుకోండి. పెద్ద ఎత్తున 5 ఎకరాలు 10 ఎకరాలు వేస్తే పరిస్థితులు చేయి దాటే ప్రమాదం ఉంది. మీరు కనుక మిర్చి అమ్మితే ఏ ధరకు అమ్మారు, ఏ వెరైటీ అమ్మారు, గ్రామంలోనే పొలాల దగ్గర కళ్ళాల దగ్గర అమ్మారా, మార్కెట్ యార్డ్లో అమ్మారా అనే విషయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.